సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు నుంచి నమస్కరించుకుంటూ నిన్న సాయినాథ్ మహారాజ్ గారి హారతులు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు మామూలు హారతి అనేది ఎక్కడ ఇస్తాం, ఎలా ఇస్తాం అనేది ఒక్క నిమిషం చూద్దాం. ఈ పూజా కార్యక్రమాల్లో ఉపచారాలుగా మనం చాలా చేస్తాం. వాటిల్లో హారతి కూడా ఒకటి. మరి ఈ ఉపచారాలు పూజా విధానాల్లో ఎలా ఉంటాయో చూద్దాం. భగవంతుణ్ణి పిలుస్తాం, ఆవాహయామి. భగవంతునికి చేతులు గడుక్కోమని నీళ్ళు ఇస్తాం. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. పాదాలకి మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వాళ్ళకి కాళ్ళు గడుక్కోమని నీళ్ళు ఇచ్చేవారు. పాదయోపాధ్యం సమర్పయామి. తర్వాత వాళ్ళకేం చేస్తాం, కుర్చీ ఇచ్చి కూర్చోమని చెప్తాం. అలాగే భగవంతుడికి కూడా ఆసనం సమర్పయామి. దీపం వెలిగిస్తాం. ఈ దీపము 3 ఒత్తులుగా ఉండాలి. 3 ఒత్తుల పైన ఎన్ని ఒత్తులైనా వెలిగించడం అనేది ఆచారం. తర్వాత ఔపచారిక స్నానం. వాళ్ళకి గురువు కానీ భగవంతుడు కానీ మనం ఆవాహన చేసినప్పుడు వాళ్ళకి స్నానం చేయించడం అనేది ఇదొక తంతు. ఔపచారిక స్నానం సమర్పయామి. స్నానం చేశాక వారికి వస్త్రం సమర్పించుకుంటాం. ఇదం వస్త్రం సమర్పయామి అంటే అక్షింతలు వేయడం కానీ పూలు వేసి ఉపచారాలు చేస్తుంటాం. మగవారికైతే యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత వాళ్ళ పైన పూలు పెట్టడం, పూలమాలతో అలంకరించాం. పుష్పం సమర్పయామి. తర్వాత మనకు మొట్టమొదటగా ఇంటి దైవానికి ఆరాధన చేసిన తర్వాత ఇష్ట దైవాన్ని ఆరాధన చేస్తాం. ఈ పూజా విధానం అంతా అయిపోయినాక ధూపం సమర్పయామి. ధూపం అనేది ఏ ఇంట్లో అయితే వేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా మంగళప్రదంగా ఉంటుంది. చెడు అనేది ఆ ఇంటి లోపలికి సోకదు. తర్వాత దీపం చూపిస్తాం. మనం కూడా దీపం చూసి ప్రత్యక్ష దీపం దర్శయామి. ప్రత్యక్ష దీపాన్ని చూసి పసుపు కుంకుమ వేసి అక్షింతలు వేసి 2 పూలు పెట్టి ప్రత్యక్ష దీపానికి నమస్కారం చేస్తాం. నైవేద్యం సమర్పయామి. మనం మన శక్తి కొద్దీ మనకున్న దానిలోనే మనం ఆ భగవంతుడి పూజా కార్యక్రమం అయిపోయినాక దీపం చూపిస్తాం. ధూపం చూపించినాక నైవేద్యం అనేది పెడతాం. ఈ నైవేద్యంలో ఒక చిన్న బెల్లం ముక్కైనా పెట్టడం అనేది సాంప్రదాయం. ఎందుకంటే మిగిలిన వాటికి నిలువ దోషాలు ఉంటాయి కానీ బెల్లానికి నిలువ దోషం ఉండదు. కాబట్టి ఒక చిన్న ముక్కనైనా ప్రతిరోజు మనం నైవేద్యం పెట్టే దానిలో బెల్లం ముక్క ఉంచడం మంచిది. తర్వాత హారతి ఇస్తాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సిద్ధివాసాయ మంగళం. హారతి సమర్పించుకుంటాం. హారతి సమర్పించుకున్నాక తర్వాత పుష్పాలతో మంత్రాన్ని ఉచ్చరిస్తూ మనము పుష్పాలు ఏ భగవంతులకైతే మనం ఆరాధన చేశామో ఆ భగవంతులందరికీ కూడా పుష్పాలను సమర్పించుకుంటాం. దీన్నే మంత్రపుష్పం అని చెప్పి అంటాం. పూజ చేసినాక పూజ చేయడం పరిపాటి. ఛత్రమాచ్ఛాదయామి. స్వామి, మీరు మా ఇంటి గృహానికి అతిథిగా వచ్చారు. ఇప్పటి వరకు మీకు పూజ తంతు నిర్వహించాను కాబట్టి మీకు ఛత్రాన్ని అంటే గొడుగును పడుతున్నానని చెప్పి ఛత్రాన్ని చూపించడం. తర్వాత చామరేణ విచయామి. చామరం అంటే స్వామి, మీరు చాలా సమయం నుంచి వచ్చి నా పూజా కార్యక్రమాన్ని స్వీకరించి చాలా అలసిపోయారు, అందుకని చెప్పి మీకు చామరంతో విసురుతున్నానని చెప్పి మనము అక్షింతలు కానీ పుష్పాలు కానీ సమర్పించడం. లేకుంటే చామరం ఉంటే చామరంతో వీచినప్పుడు ఆ చల్లని గాలి తగినప్పుడు ఆ భగవంతుడు పరవశించిపోతాడు. తర్వాత దర్పణం దర్శయామి. స్వామి, మిమ్మల్ని చూడండి ఎంత అందంగా అలంకరించాను అని చెప్పి ఆయనకి అద్దంలో చూపించడాన్నే దర్పణం దర్శయామి. నృత్యం దర్శయామి. ఎవరికైనా నృత్యం చేయగలిగినటువంటిది వస్తే ఆ భగవంతుడి ముందు ఆ నృత్యం చేసి ఆ విధంగా కూడా మనము ఉపచారం సమర్పించుకోవచ్చు. తర్వాత గీతం శ్రావ్యయామి. పాట పాడడం. ఆ భగవంతుడి గురించి మనము ఒక పాటని పాడడం. తర్వాత ఆయనకి వాహనాన్ని సమర్పించుకుంటున్నట్టుగా చెప్పుకుంటాం. అశ్వం ఆరోహయామి, గజ ఆరోహయామి, ముష్కారోహయామి. మనం ఏ భగవంతుడినైతే మనం ఉపచారాలు చేశామో వారికి